ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలోని ఎక్సైజ్ నెంబర్ 1.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. సో వీడియో మరి ఖచ్చితంగా మెగా డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి, టెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి, అదేవిధంగా 9th క్లాస్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 1.4. క్లాసిఫై ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో కిందివి రేషనల్ నెంబర్స్ అవుతాయా, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతున్నాయా అని అడుగుతుంది అనమాట. క్లాసిఫై చేయాలి. చూడండి, 2 - √5. 2 అనేది రేషనల్ నెంబర్, √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో 2 నుండి నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ తీస్తే మనకు వచ్చేది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగే వస్తుంది. సో కనుక ఇది ఇర్రేషనల్ నెంబర్, ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఇక చూడండి, బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుద్ది, 3 + √23 - √23. సో √23 క్యాన్సిల్. సో ఏమొచ్చింది మనకి 3. సో కనుక ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇదేంటి, ఒక రేషనల్ నెంబర్. ఎందుకు 3/1 రాయొచ్చు, 3ని 3/1 రాయొచ్చు, p/q ఫామ్లో ఉంది. సో కనుక ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక చూడండి, √7 క్యాన్సిల్. సో మనకేమొచ్చింది 2/7. సో 2/7 అనేది ఏంటి, ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ 1/√2. ఒక నెంబర్ని √2 అనే నెంబర్తో మనం డివైడ్ చేస్తే వచ్చేది ఏంటి మనకి, ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ కనుక ఏదైనా నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి వచ్చేది కూడా ఇర్రేషనల్ నెంబర్. So is an irrational number, is an irrational number. pi అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్. స్టార్టింగ్ కాన్సెప్ట్లో అని చెప్పాను. సో ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది కూడా ఇర్రేషనల్ నెంబర్. సో కనుక 2pi ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. is an irrational number. Second one, simplify each of the following expressions. సో కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ కూడా సింప్లిఫై చేయండి అన్నమాట. ఇప్పుడు ఈ 3తోని ఇదంతా మల్టిప్లై చేద్దాం. సో 3 × 2 + √2 ప్లస్ ఉంది, ప్లస్ ఇప్పుడు √3తోని ఇదంతా మల్టిప్లై చేద్దాం. సో √3 × 2 + √2. 3 × 2, so 3 × 2 plus 3 × √2, 3√2 plus 2 × √3, 2√3 plus √3 × √2, √3 × √2. 3 2s are 6 plus 3√2 plus 2√3 plus √3 × √2, √3 × 2, √3 × 2. ఇప్పుడు మనం ఫైనల్ ఆన్సర్ రాద్దాం. 6 + 3√2 plus 2√3 plus 3 2s are 6 అంటే √6 మాట. ఇది √6. ఇప్పుడు వీటిని దేన్ని కూడా యాడ్ చేయడానికి అవ్వదు. ఇవి √2లు, ఇవి √3లు, ఇది ఓన్లీ 6, ఇది √6. దేన్ని కూడా యాడ్ చేయడానికి అవ్వదు కనుక అలా ఉంచిడమే. నెక్స్ట్ 3 + √3 × 3 - √3. సో దీని ఏం రాయొచ్చు అంటే 3² - √3². ఎలా సార్ రాశారు,
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుద్ది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి. సో ఫైనల్ ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే 3 కనుక 3 స్క్వేర్, బి అంటే √3 కనుక √3 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 3, 9 మైనస్ 3 ఎంత? 6. సో 6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏంటది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో సిన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే √5 స్క్వేర్ ప్లస్ √2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √5 ఇంటూ √2. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 5 ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 2 ప్లస్ 2 ఇంటూ దీనే రాయొచ్చు √5 ఇంటూ √2 √5 ఇంటూ 2 √5 ఇంటూ 2. 5 ప్లస్ 2 ఎంత? 7. 7 ప్లస్ 2 ఇంటూ √10. 5 2 10. సో ఇది ఆన్సర్. ఎందుకంటే రెండింటిని యాడ్ చేయాలి, అలా ఉంచిగా. నెక్స్ట్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇప్పుడే నేర్చుకోం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్నా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కనుక దీని ఏం రాయొచ్చు మనం? √5 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో 5 మైనస్ 2. 5లో 2 తీస్తే ఎంత? 3. సో 3 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఫార్ములా రాసేయండి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇలా మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. రీకాల్, ఒకసారి గుర్తు చేసుకోండి. Pi is defined as the ratio of the circumference of a circle to its diameter, say d. That is, pi is equal to c by d. Pi అనేది circumference of the circle ని diameter తో డివైడ్ చేస్తే వస్తుంది కదా. This seems to contradict that the fact pi is an irrational. How will you resolve this contradiction? ఇదేంటంటే మనకి pi అనేది irrational కదా, అది c/d అంటే అది రేషనల్ నెంబర్ లాగా ఉంది కదా. సో ఇదేదో కాంట్రడిక్షన్ ఉందా? సో దాన్ని రిజాల్వ్ చేయండి అని అడుగుతున్నాడు. చాలా అంటే చాలా ఈజీ అండి. దీనికి 2 మెథడ్స్ చెప్తాను. 2 మెథడ్స్లో ఏది రాసినా సరే ప్రాబ్లం లేదు. ఫస్ట్ మెథడ్, ఒక చిన్న సర్కిల్ తీసుకున్నాను, ఇంకొంచెం పెద్ద సర్కిల్, ఇంకొంచెం పెద్ద సర్కిల్, ఇంకొంచెం పెద్ద సర్కిల్. వాడు ఏం చెప్తున్నాడంటే ఈ సర్కిల్ యొక్క మొత్తం సర్కంఫరెన్స్ని సిని ఈ డయామీటర్తో డివైడ్ చేస్తే మనకి పై వస్తుంది అంటున్నాడు. సో ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ని ఈ సర్కిల్ యొక్క డయామీటర్తో డివైడ్ చేసినా పై వస్తుంది. ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ని ఈ సర్కిల్ యొక్క డయామీటర్తో డివైడ్ చేసినా మనకి పై వస్తుంది. ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ని ఈ సర్కిల్ యొక్క డయామీటర్తో డివైడ్ చేసినా మనకి పై వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మనం డివైడ్ చేస్తే 3.1415, 3.1417, 3.1419, 3.1423 ఇలాగా అన్నీ కూడా 3.14 తర్వాత ఏదో అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సర్కిల్కి, అది చిన్న సర్కిల్ అయినా పెద్ద సర్కిల్ అయినా ఇంకా పెద్దదైనా ఇంకా పెద్దదైనా, ఇంకా మీరు ఎంత పెద్ద సర్కిల్ తీసుకున్నా మీకు వచ్చే రేస్ ఏంటంటే ఈ 3.14 తర్వాత చిన్న చిన్న చేంజెస్ వస్తాయి అంతే. అంటే అర్థం ఏంటి? ప్రతి సర్కిల్, ఎంత చిన్న సర్కిల్ అయినా ఎంత పెద్ద సర్కిల్ అయినా సరే 3.14 అనేది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. సో అంటే ఎగ్జాక్ట్గా రావట్లేదు, అన్ని సర్కిల్స్కి ఒకే ఆన్సర్ రావట్లేదు, కనుక ఎగ్జాక్ట్ వాల్యూ రావట్లేదు, అంటే అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఈ ఏదైతే మనకి అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చిందో ఈ అప్రాక్సిమేట్ వాల్యూని మనం పై అని తీసుకున్నాం అన్నమాట, కాన్స్టెంట్ గా తీసుకున్నాం. సో c/d అనేది ఒక కాన్స్టెంట్ పై. సో అలాగే అన్ని కూడా c/d ఈజ్ ఈక్వల్ టు పై, c/d ఈజ్ ఈక్వల్ టు పై. సో c/d ఈజ్ ఈక్వల్ టు పైగా తీసుకున్నాము. సో అప్పుడు మనకి ఏమవుతుంది? c ఈజ్ ఈక్వల్ టు πd అవుతుంది. సో c ఈజ్ ఈక్వల్ టు πd అవుతుంది. ప్రతి చోట కూడా c ఈజ్ ఈక్వల్ టు πd అవుతుంది.
ఓకే, ఇప్పుడు మనకి C/D అనేది రేషనల్ నెంబర్ రూపంలో ఉంది, పై అనేది ఇర్రేషనల్ కదా. ఎలాగ మీరు దీన్ని ఈ కాంట్రడిక్షన్ ఎలా రిజాల్వ్ చేస్తాను? అసలు కాంట్రడిక్షన్ లేదు. ఎందుకు తెలుసా కాంట్రడిక్షన్ లేదు? మనకి C = πD. C = ఏంటి? πD. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. పై అనేది మనం ఏం తీసుకున్నాం ఆల్రెడీ స్టార్టింగ్, మనకి పై అనేది ఇర్రేషనల్ అని ఆడే ఇస్తాడు. పై ఈజ్ అని ఇర్రేషనల్. పై ఇర్రేషనల్ కదా. ఒక ఇర్రేషనల్ నెంబర్ని డయామీటర్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఇర్రేషనల్ నెంబర్. అంటే సర్కంఫరెన్స్ అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్. సర్కంఫరెన్స్ అనేది ఏంటి? ఇర్రేషనల్ నెంబర్. సో కనుక ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఒక రేషనల్ కానీ ఒక ఇర్రేషనల్ కానీ దాంతో మనం డివైడ్ చేసి వచ్చేది ఇర్రేషనల్ కనుక. సో క్లియర్గా ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఒక రేషనల్ కానీ ఇర్రేషనల్ నెంబర్తో డివైడ్ చేసి వచ్చేది మనకి ఇర్రేషనల్ కనుక. సో ఇక్కడ కాంట్రడిక్షన్ అనేది లేదన్నమాట. సో దేర్ఫోర్ ఇక్కడ రాయాలి there is no contradiction. There is no contradiction. Because we can't measure the exact value of C or D. We can't measure the the value of C or D using any device. And also C is a irrational number. C is an irrational number. And also C is an irrational. ఎందుకు ఇర్రేషనల్? C అనేది C = πD లేదంటే C = 2πr. C = 2πr. మరి πD అన్నా 2π అన్నా పై అనేది మనకు ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్ కనుక ఒక ఇర్రేషనల్ నెంబర్ ని రెండు నెంబర్స్తో మల్టిప్లై చేసి వచ్చేది ఇర్రేషనల్ నెంబర్ కనుక. సో కనుక there is no contradiction అన్నమాట. బికాస్ we can't measure the value of C or D exact value. We can't measure the value of C and D using any device exactly. Exactly. And C is an irrational. So that's what there is no contradiction. ఇంకో మెథడ్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్తాను చూడండి. మనందరికీ తెలుసు పై ఈజ్ అన్ ఇర్రేషనల్. మనకి C/D అనేది P/Q ఫార్ములాలో ఉంది. సో దీన్ని రేషనల్ అని అనలేము. ఈజ్ ఆల్సో an irrational. ఎందుకు ఇది ఇర్రేషనల్? ఇక్కడ C వాల్యూ కానీ D వాల్యూ కానీ మనం ఇంటీజర్స్ అనేది చెప్పలేం, ఎగ్జాక్ట్గా ఇంటీజర్స్ అవుతాయని చెప్పలేం. మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q where P, Q are integers and Q not equal to 0. ఇక్కడ P, Q అనే వాల్యూస్ని ఇంటీజర్స్ తీసుకొని Q 0 కాకపోతేనే అది రేషనల్ నెంబర్గా చెప్పాలి. ఓకేనా? P, Q ఏంటి? ఇంటీజర్స్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అయిన తర్వాత Q 0 కాకపోతేనే అప్పుడు అది రేషనల్ నెంబర్ చెప్పాలి. మరి ఇక్కడ C, D వాల్యూస్ మనం ఇంటీజర్స్ అని చెప్పగలమా? ఎగ్జాక్ట్గా ఇంటీజర్స్ అని చెప్పగలమా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తాడుతో లేదా ఏదో ఒక వాల్యూని మెజర్మెంట్ని ఇలా ఫైండ్ చేస్తున్నాను. నాకు ఎగ్జాక్ట్గా ఒక ఇంటీజర్ వస్తుందా? రాదే. ఒక్కోసారి 5.5 వస్తుంది, లేదంటే ఒకసారి 11.5 వస్తుంది. సో 11.5 అంటే మనకేంటి? అది ఇంటీజర్ కాదే. సో అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఇంటీజర్ రాదే. ఒకవేళ డయామీటరే తీసుకుందాం. సో డయామీటర్ని ఇక్కడ నుండి నేను ఇక్కడికి మెజర్ చేశాను. ఇక్కడ నుండి ఇక్కడ మెజర్ చేసినప్పుడు నాకు ఒక్కోసారి 6.5 కానీ 6.3 కానీ 2.5 కానీ 2.9 కానీ సో ఒక పాయింట్లో వస్తుంది. అంటే ఏంటి? మనకి అది ఇంటీజర్ కాదా? 2.5 అనేది ఇంటీజర్ కాదే. సో మనకేంటి? ఖచ్చితంగా ఈ న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఇంటీజర్స్ అయితేనే అప్పుడు అది మనం రేషనల్ అని చెప్తాం. మరి ఇక్కడ C, D అనేది ఇంటీజర్స్ అని మనం చెప్పలేకపోతున్నాం. సో కనుక అప్పుడు మనకి C/D అనేది C మరియు D అనేది ఇంటీజర్స్ కాకపోతే అది రేషనల్ అవ్వదు. రేషనల్ అవ్వలేదంటే అర్థం ఏంటి? ఇర్రేషనల్ నెంబర్. అంతే కదా. ఎ నెంబర్ విచ్ ఈస్ నాట్ రేషనల్ నెంబర్ ఈస్ కాల్డ్ ఇర్రేషనల్. ఆల్రెడీ మనం ఇర్రేషనల్ నెంబర్ డెఫినేషన్లో చెప్పుకున్నాం. సో కనుక పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ C/D ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్ బికాస్
we can't say C and D are integers. C and D are integers. We can't say C and D are integers మనం చెప్పలేం. And Q and D not equal 0. And D not equal to 0 అని మనం చెప్పలేమన్నమాట. Okay. We can't say that C and D are integers and D not equal to 0. So there is no contradiction. So therefore there is no contradiction. There is no contradiction. సో ఇది మాట. సో రెండిట్లో మనం ఏది రాస్తున్నా సరే మనకి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9.3ని నెంబర్ లైన్ మీద డ్రా చేయమంటాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 8.3 ఏది ఇచ్చినా మనకు అనవసరం. 1.2, 1.5, 9.7, 11.5 ఏది ఇచ్చినా సరే మనం చేయొచ్చు. అటువంటి మెథడ్ చెప్తాను. సో కనుక ఇర్రేషనల్ నెంబర్, సో ఇర్రేషనల్ నెంబర్ని నెంబర్ లైన్ మీద, అంటే ఇర్రేషనల్ నెంబర్లో మళ్ళీ డెసిమల్. సో డెసిమల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్ని నెంబర్ లైన్ మీద ఏ విధంగా డినోట్ చేయాలో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. రిప్రజెంట్ రూట్ ఓవర్ 9.3 ఆన్ ది నెంబర్ లైన్. సో రూట్ ఓవర్ 9.3ని నెంబర్ లైన్ మీద డ్రా చేయాలి. సో రూట్ ఓవర్ 9.3ని నెంబర్ లైన్ మీద డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి దీని యొక్క కాన్సెప్ట్ తెలియాలి. అసలు రూట్ ఓవర్ 9.3 అనేది ఏంటి? సో ఇది ఒక కరణీయ సంఖ్య, మీన్స్ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని నెంబర్స్ లైన్స్ మీద ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు వరకు మనం ఏంటంటే రూట్ 2ని, రూట్ 3ని, రూట్ 4ని ఇలాంటివి చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి రియల్ నెంబర్ అనొచ్చు ఒక విధంగా, రూట్ ఓవర్ 9.3. సో ఎందుకంటే 9.3 వచ్చింది కనుక, సో అంటే ఏంటి, ఒక రేషనల్ నెంబర్కి రూట్ పెట్టాం, అంటే ఒక రేషనల్ నెంబర్ మనం ఇర్రేషనల్ నెంబర్ చేసాం కనుక ఇలాంటి వాటిని ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి దీని యొక్క థియరీ నేర్చుకున్న తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ నేర్చుకున్నాం, అసలు ఏంటి రూట్ ఓవర్ 9.3 అనేది ఎలా అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను దీన్ని ఎక్స్ అనుకుంటాను. ఏమనుకుంటాను? ఎక్స్. సో అప్పుడు ఎక్స్ యూనిట్స్ దూరం తీసుకోవాలన్నమాట. స్కేల్ యూజ్ చేసి ఎక్స్ యూనిట్స్ దూరం తీసుకుందాం. ఇది ఎక్స్ యూనిట్స్ దూరం. నేను దీన్ని ఏ అండ్ బి అని రాస్తాను. ఏ అండ్ బి ఏం తీసుకున్నాను? ఎక్స్ యూనిట్స్ దూరం అంటే ఇదే మాట. సో లెట్ ఇట్ బి రూట్ ఎక్స్. లెట్ ఇట్ బి రూట్ ఎక్స్. ఎక్స్ అంటే 9.3 అని అర్థం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత తీసుకున్నాం? 9.3 అంటే ఎక్స్ యూనిట్స్ అన్నమాట. ఇప్పుడు బి నుండి ఎగ్జాక్ట్గా 1 యూనిట్ తీసుకుందాం. ఎగ్జాక్ట్గా 1 యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎంత ఉంది? 1 యూనిట్ మాత్రమే తీసుకుంటాను బి నుండి. సో ఇది 1 యూనిట్ మాట. ఇది సి అని పేరు పెడతాం. ఇదేంటి? 1 యూనిట్. ఇక్కడ నుండి ఇక్కడికి 1 యూనిట్. సో ఇప్పుడు మొత్తం డిస్టెన్స్ ఎంత అవుద్ది? ఇక్కడ నుండి ఇక్కడికి 9.3 అంటే ఎక్స్. ఇక్కడ నుండి ఇక్కడ 1 యూనిట్ తీసుకున్నాం. మొత్తం ఎంత అవుద్ది మనకి? ఎక్స్ ప్లస్ 1. ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అవుద్ది? ఎక్స్ ప్లస్ 1 డిస్టెన్స్. ఇప్పుడు ఈ ఏసీ అనే లైన్ సెగ్మెంట్కి కరెక్ట్గా మిడ్ పాయింట్ తీసుకుంటాను. ఏం తీసుకుంటాను? మిడ్ పాయింట్. కరెక్ట్గా ఇక్కడ వస్తుంది మిడ్ పాయింట్. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఆధారంగా
ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది సెంటర్ అవుతుంది, ఇది సెంటర్, ఇది రేడియస్ ద్వారా ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సో కాంపాస్ ఇచ్చేసి ఇది సెంటర్ చూడండి, ఇక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడ పెడితే మనకి ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా అంతే రావాలి. చూడండి సరిపోయింది కదా. సో ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేద్దాం. చూడు ఒక సెమీ సర్కిల్ వచ్చింది. ఏమొచ్చింది? సెమీ సర్కిల్. సో దీనికి మనం వేరే కలర్ వేద్దాం. ఒక సెమీ సర్కిల్ వచ్చింది. ఇది సెంటర్, ఇది ఓ తీసుకుందాం. సెంటర్ ఇప్పుడు కూడా ఆరిజిన్ ఓ కదా, సో ఓ తీసుకుందాం. ఓకేనా. సో మనకి ఇది సెంటర్ అయింది, సో ఓఏ రేడియస్ అయింది, ఓడి కూడా రేడియస్ అయింది. సో అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఓఏ ఇస్ ఈక్వల్ టు ఓసి ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇది మొత్తం అంతా కూడా x+1 అంటే ఇది డయామీటర్. ఇదేంటి? డయామీటర్. సో ఈ డయామీటర్లోనే మనం రేడియస్ అంటే ఏం తీయాలి? హాఫ్ తీసుకోవాలి. ఈ మొత్తం అంతా x+1. సో దాన్ని బై 2 చేసేటప్పుడు మనకి రేడియస్ అవుతుంది. అంటే x+1/2 ఇది రేడియస్ అన్నమాట. ఇదేంటి? మనకి రేడియస్ అవుతుంది. ఓకేనా. ఓకే, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బి దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. బి దగ్గర ఏం చేస్తాను? ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. సో ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా బి దగ్గర పెడతాం. ఎగ్జాక్ట్గా బి దగ్గర సో ఎగ్జాక్ట్గా 90 degrees దగ్గర మనం ఒక డాట్ పెట్టేసి బి దగ్గర ఇది ఉండాలి, ఇది 90 degrees ఉండాలి. చూడండి ఇక. సో బి దగ్గర ఈ యారో మార్క్ ఉండాలి, ఇక్కడ 90 degrees దగ్గర ఒక డాట్ పెట్టాలి. సో తీసేసి ఇప్పుడు మనం స్కేల్ సహాయంతో ఆ లైన్ని డ్రా చేయాలి. స్కేల్ సహాయంతో లైన్ని డ్రా చేయాలి. సో చూడండి, ఇదే కదా, సరిపోయింది కదా. ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ లైన్ అన్నమాట. ఇది 90 degrees. ఇదేంటి? 90 degrees. ఇది ఎక్కడైతే మనకి సెమీ సర్కిల్ని టచ్ చేసిందో దాన్ని డి అని పేరు పెడదాం. దాన్ని ఏం పెడదాం? డి అని పేరు పెడదాం. ఇప్పుడు మనం స్కేల్ సహాయంతో ఈ ఓని డిని కలుపుతాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓఏ అనేది రేడియస్ అవుతుంది, ఓసి అనేది రేడియస్ అవుతుంది, ఓడి కూడా రేడియస్ అవుతుంది. అంటే ఇక్కడ ఓడి ఈజ్ ఈక్వల్ టు కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఒక సెమీ సర్కిల్లోని ఓఏ అనేది ఒక రేడియస్ అయింది, ఓసి అనేది ఒక రేడియస్ అయింది, ఓడి అనేది ఒక రేడియస్ అయింది. ఇప్పుడు మనం డ్రా చేసిన ట్రయాంగిల్లో మనకి అన్ని వాల్యూస్ తెలిస్తే సో మన సమయం మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసాం. మనం నిన్న ఎక్సైజ్ కాకుండా మొన్న ఎక్సైజ్ అంటే 1.2 ఎక్సైజ్లో √5ని నెంబర్ లైన్ మీద 2 విధాలుగా చూపించాను మీకు. 2 విధాలుగా చూపించవచ్చని. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్, ఇది సైడ్. సో ఈ 3 sides మనకు తెలిస్తే ఆ ఫార్ములా వేసి ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 sides తెలియవలసిన 2 sides తెలిస్తే మిగతా సైడ్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ 3 sides మనకి 2 sides అయితే తెలుసు. ఎలాగా? ఓడి మనకు తెలుసు x+1/2. ఓడి అంత మనకి x+1/2 ఓడి, ఎందుకంటే రేడియస్ కనుక.
ఓకేనా. ఓబి కూడా తెలుసు. ఎలా అంటే మనకి ఓఏ తెలుసు, నెక్స్ట్ ఓసి తెలుసు, కనుక ఓబి కూడా తెలుస్తుంది. ఎలాగంటే చూడండి, ఓబి అంటే ఓ నుండి బికి డిస్టెన్స్. ఓ నుండి బికి డిస్టెన్స్ ఎలా వస్తుంది? ఈ ఏ నుండి బి డిస్టెన్స్లో నుండి ఏ నుండి ఓ డిస్టెన్స్ తీయాలి. ఈ ఏబి నుండి ఏఓ తీస్తే ఈ ముక్క వస్తుంది. అంటే ఈ పెద్ద ముక్క నుండి ఈ చిన్న ముక్క తీసేస్తే ఈ చిన్న ముక్క వస్తుంది అన్నమాట. సో ఏబి మైనస్ ఏఓ. ఏబి ఎంత? ఏ నుండి బికి ఎంత? ఎక్స్ మైనస్ ఏఓ అంటే రేడియస్. సో ఏఓ రేడియస్ అంటే ఏఓ అన్న ఓఏ అంత. ఏఓ రేడియస్ ఎంత? ఎక్స్ ప్లస్ 1/2. ఎక్స్ ప్లస్ 1/2. 2 into x 2x minus into x minus x minus into 1 minus 1/2. ఎల్సిఎం చేశాను. ఏం చేశాను? ఎల్సిఎం. సో x/1 కనుక 1కి 2కి ఎల్సిఎం 2. సో కనుక 1 2s are 2, 2 into x 2x, 2 1s are 2, 1 into x plus 1 x plus 1. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ x మైనస్ 1. 2xలో ఒక x తీస్తే ఎంత? x మైనస్ 1/2. మనకి ఏమొచ్చింది ఇప్పుడు? ఓబి వచ్చింది. ఏమొచ్చింది? ఓబి అంటే ఇది వచ్చింది. ఇది ఎంత వచ్చింది మనకి? x మైనస్ 1/2 వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి. అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలుసు. మనకి ఇప్పుడు ఈ సైడ్ వస్తే లెక్క అయిపోయినట్టే. సో ఇప్పుడు మనకి అందరికీ తెలుసు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఫ్రమ్ ట్రయాంగిల్ OBD, ఫ్రమ్ ట్రయాంగిల్ OBD ఏం రాయొచ్చు మనం? హైపోటెనస్ స్క్వేర్ OD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు hypotenuse square is equal to side square plus side square. OB square plus BD square. BD square. ఇప్పుడు దీని ఇటు సైడ్ రాస్తాను. OB square plus BD square is equal to OD square. మనకేం కావాలి? BD కావాలి. సో OB అవసరం, OB స్క్వేర్ అవసరం. అంటే ఈ మూడు సైడ్లో ఈ రెండు సైడ్స్ తెలుసు, ఈ సైడ్ నాకు తెలియదు కనుక నేను OB స్క్వేర్ అటు సైడ్ తీసుకెళ్తాను. సో BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OD స్క్వేర్ మైనస్ OB స్క్వేర్. BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OD స్క్వేర్ మైనస్ OB స్క్వేర్. BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OD. OD అంతా మనకి OD ఆల్రెడీ రాసాం. OD అంటే ఏంటి మనకి? రేడియస్ ఆఫ్ ది సర్కిల్ x ప్లస్ 1/2 కనుక x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ OB స్క్వేర్. OB స్క్వేర్ అంటే మనకు వచ్చింది OB ఎంత వచ్చింది? x మైనస్ 1/2 హోల్ స్క్వేర్. x మైనస్ 1/2 హోల్ స్క్వేర్. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ బై 2, a మైనస్ బి హోల్ స్క్వేర్ బై 2 వేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ బ్రాకెట్ పడు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ ఎల్సిఎం 4. ఎల్సిఎం ఏంటి? 4. సో కనుక బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2x ఇక్కడ 2x అంటే 4x మిగులుతుంది. 4x by 4. 4 and 4 will get cancelled. So BD square is equal to x వచ్చింది. BD square is equal to ఏమొచ్చింది? x వచ్చింది. So therefore BD is equal to root x. BD is equal to root x. మన x అంటే ఏమనుకున్నాం? 9.3 కదా. సో అంటే BD వస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకి
బి నుండి డికి యొక్క డిస్టెన్స్ రూట్ ఎక్స్ అన్నమాట. ఏంటి? రూట్ ఎక్స్. బి నుండి డికి డిస్టెన్స్, లేదంటే డి నుండి బికి డిస్టెన్స్. అంటే మీరు బి నుండి డి వరకు ఒక కాంపాస్ తీసుకొని ఈ బీసీని ఎక్స్టెన్షన్ చేస్తే ఇది ఆరిజిన్గా తీసుకుంటే మీకు నెంబర్ లైన్ మీద ఈజీగా డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనం అది చేద్దాం. మళ్ళీ ఇదే ఒకసారి మళ్ళీ అంతా డ్రా చేసి ఈసారి నెంబర్స్ రాదు. ఇప్పుడు అంతా ఏంటంటే మనం ఎక్స్లో చేసాం, ఇప్పుడు నెంబర్స్లో రాదు. అంటే మనకు తెలిసిపోయింది కదా. సో బి నుండి డికి డిస్టెన్స్ రూట్ 9.3. రూట్ 9.3 కదా, ఏదైనా సరే 8.3, 7.2, 1.5 ఏదైనా సరే ఇంకా ఇదే ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి లెక్క చేద్దాం. ఏం చేద్దాం? లెక్క 9.3 ఉంది కదా, ఆ సమ్ చేద్దాం. నేను ఎగ్జాక్ట్గా 9.3 తీసుకుంటాను. నేను తీసుకుంటాను 9.3. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ వరకు 9. ఇది 9.3. సో నా స్కేల్ ఆధారంగా ఇది 9.3. ఇది ఏ, ఇది బి, ఇది 9.3. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 9.3. సో ఇప్పుడు బి నుండి 1 సెంటీమీటర్, బి నుండి 1 సెంటీమీటర్ మనం డ్రా చేయాలి. ఇది సి, బీసీ, ఇది 1 సెంటీమీటర్. సో బి నుండి సికి 1 సెంటీమీటర్ డ్రా చేశాం. ఇప్పుడు ఏకి సికి మిడిల్ పాయింట్ ఫైండ్ చేయాలి, మిడ్ పాయింట్. ఆల్రెడీ 9.3 + 1 అంటే 10.3. సో 10.3/2. సో 10.3/2 అంటే 5.15. చూడండి 10.3 దగ్గర ఉంది. ఇప్పుడు 5.13 అంటే ఇక్కడ వస్తుంది మిడిల్ పాయింట్, ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అది సెంటర్ అన్నమాట. సెంటర్ రేడియస్ ఆధారంగా ఒక సెమీ సర్కిల్ డ్రా చేయాలి. ఒకవేళ మీకు డౌట్ అనుకుంటే ఇది ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర పెట్టండి. సో మనకి అటువైపు ఇటువైపు సరిపోవాలి. చూడండి సరిపోయింది, సరిపోయింది. అంటే నేను ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర పెట్టాను. ఒకవేళ మీరు గనక పెట్టకపోతే దీన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మిడ్ పాయింట్ పెట్టండి. ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేద్దాం. చూడండి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మనకి ఒక సెమీ సర్కిల్ వచ్చింది. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఏం డ్రా చేద్దాం? పర్పెండిక్యులర్. ఇక్కడ ఏదైతే చేస్తాం ఇక్కడ అదే చేస్తాం, ఇక్కడ నెంబరింగ్లో చేస్తున్నాం, అంతే తేడా. ఓకేనా? ఇప్పుడు మనం బి దగ్గర ఎగ్జాక్ట్గా బి దగ్గర ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో ఇక్కడ వస్తుంది పాయింట్. ఇప్పుడు స్కేల్ సహాయంతో ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే సో ఇది ఒక పర్పెండిక్యులర్ అన్నమాట. ఇక్కడ మనం డి అనే ఒక పాయింట్ పెడదాం. మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? సి మొత్తం ప్రాసెస్లో బి నుండి డికి డిస్టెన్స్ రూట్ ఎక్స్ కనుక మనకి ఇది బి. సో బి నుండి డికి డిస్టెన్స్ √9.3 అంటే ఈ డిస్టెన్స్ మనకి 9.3 అన్నమాట.
అంటే ఇప్పుడు మనం మళ్ళీ కాంపాస్తో ఇక్కడ నుండి ఇక్కడికి 9.3 డిస్టెన్స్ తీసుకుంటే ఒక ఆర్క్ గీస్తే ఈ నెంబర్ లైన్ మీద అది ఎక్కడైతే టచ్ చేసిందో అదే మనకి √9.3 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ బీసీని ఎక్స్టెన్షన్ చేద్దాం. బీసీని ఏం చేద్దాం? ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇలా బీసీని ఎక్స్టెన్షన్ చేసి ఇది 0గా తీసుకుందాం. ఇదేంటి 0. సో బి దగ్గర ఇది 0గా తీసుకుందాం. బి దగ్గర ఏంటి? ఇది 0గా తీసుకుందాం. ఓకేనా? సో బి దగ్గర ఇది 0గా తీసుకుంటే ఇప్పుడు 0 1 2 3 అలా రాసుకోవచ్చు. 0 1 2 3 రాసుకోవచ్చు. ఇది ఆల్రెడీ 1 కదా, 2 3 4 5 6 అంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. సో నెంబర్ లైన్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నుండి నెంబర్ లైన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ నెంబర్ లైన్ మీద నేను √9.3ని డినోట్ చేయాలి. ఇప్పుడు మనం కాంపాస్ ఉపయోగించి ఈ బీడీ డిస్టెన్స్ తీసుకోవాలి. బి నుండి డీకి ఎంత డిస్టెన్స్ ఉందో తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఇది మనకి √9.3 డిస్టెన్స్ అనమాట. 9.3 కాదు, వాడు ఏది ఇచ్చినా సరే 8.3 అయినా 5.3 అయినా సో 9.5 అయినా 6.7 అయినా ఏదైనా సరే మనకు అనవసరం. మనకి ఇదే ప్రాసెస్ మరి ఇక్కడ నుండి ఇక్కడికి అది √9.3 మరి. మీరు జనరల్గా √9 అంటే ఎంత? మనకి 3. √9 అంటే ఏంటి? 3 కదా. సో 0.3 అంటే ఏంటి? మనకి 1.72 అంటే 3 తర్వాత మనకి ఆ నెంబర్ లైన్ మీద √9.3 ఉంటుంది. జనరల్గా √9 అంటే 3 అంటే 3 తర్వాత ఉంటుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనం పెట్టినట్లయితే ఎగ్జాక్ట్గా 3 తర్వాత ఉంటుంది. చూసారా? 3కి కొంచెం చిన్నది, జస్ట్ 3 తర్వాత వెంటనే 3 వెంటనే మనకి ఆ నెంబర్ లైన్ మనం డినోట్ చేయొచ్చు. మరి ఇప్పుడు మనం ఇది రేడియస్ కనుక ఇది సెంటర్గా తీసుకొని మనం ఒక ఆర్క్ గీద్దాం. ఇప్పుడు 3 తర్వాత మనకు అది టచ్ అవుతుంది. 3 తర్వాత మనకు అదేంటి? టచ్ అవుతుంది. మనకి ఇక్కడ టచ్ అయింది. సో మనకి ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ అనుకుందాం. ఈ ఇప్పుడు ఏదైతే నేను డార్క్ చేసానో ఈ ఈ అనే పాయింట్ మనకి √9.3. సో మనం ఇప్పుడు నెంబర్ లైన్ మీద ఒక ఇంటూ పెట్టేసి ఇలా రాసినా సరిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ అనేది మనకి నెంబర్ లైన్ మీద √9.3. సో అయిపోయిందండి. సో అంటే ఏంటి? సో దీని యొక్క ప్రూఫ్ రాసాము, అప్పుడు ఈజీగా రాస్తాం. లేదా నేను దీన్ని మీరు చెప్పినట్టు 9.3 + 1 10.3. సో దాన్ని /2 చేస్తాను సార్, 10.3/2. సో ఈ విధంగా చేస్తే అది ఇంకొద్ది కష్టం అయిపోద్ది. ఇది ఈజీ మాట. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి అంతా చాలా ఈజీగా వచ్చింది. సో ఇలాగా ఈ ప్రూఫ్ రాసి దీని వాల్యూ ఇలా రాసి ఈ డయాగ్రామ్ రాసి స్టెప్స్ రాయాలి ఇక్కడ. సో స్టెప్ 1 మనం ఏదైతే చేసామో అది రాస్తే సరిపోతుంది. మనం ఏం చేసాము ఇక్కడ? ఫస్ట్ మనం ఏం చేసాం? డ్రా AB is equal to 9.3 line segment using scale ఎక్కడ యూజ్ చేసాం? సో జస్ట్ మనం ఏదైతే చేసామో అదే రాస్తాం, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 6-7 స్టెప్స్ చాలు. సెకండ్ స్టెప్ ఏం చేసాం? మనం ఏ నుండి బికి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం. నెక్స్ట్ బి నుండి 1 సెంటీమీటర్ లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ బి టు సి అప్ టు 1 సెంటీమీటర్. ఇది ఏబి 9.3 సెంటీమీటర్స్. సో ఏం చేస్తాం? నెక్స్ట్ బిని సి వరకు ఎక్స్టెండ్ చేస్తాం, అది 1 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేస్తాం. ఆ తర్వాత డినోట్ మిడ్ పాయింట్ ఆఫ్, ఇది ఓ రాద్దాం, డినోట్ మిడ్ పాయింట్ ఆఫ్
ఏసీ యాజ్ ఓ. ఏసీ యొక్క మిడ్ పాయింట్ని ఓగా మనం డినోట్ చేయండి అని చెప్తాం. యూజింగ్ కాంపాస్ as O center and OA or OB as radius, draw a semicircle. నెక్స్ట్ ఏం చేస్తాం, ఓ దగ్గర కాంపాస్ పెట్టేసి నీడిల్ పెట్టేసి ఓఏ కానీ లేదంటే ఓసీ కానీ, ఓఏ కానీ లేదంటే ఓసీ, ఓబి కాదు ఇక్కడ ఓసీ, ఓఏ కానీ ఓసీ కానీ మనం రేడియస్గా తీసుకొని ఒక సెమీ సర్కిల్ డ్రా చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, సెమీ సర్కిల్ వచ్చిన తర్వాత బి దగ్గర పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ at B. Draw a perpendicular at B which touches semicircle at D. సో ఆ పర్పెండిక్యులర్ సెమీసర్కిల్ ఎక్కడ D దగ్గర టచ్ చేస్తుంది. సెమీసర్కిల్ at D. సో D దగ్గర మనకి సెమీసర్కిల్ టచ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి D దగ్గర సెమీసర్కిల్ టచ్ చేస్తుందో, సో BD యాజ్ ది రేడియస్, B యాజ్ ది సెంటర్, డ్రా an arc which is touching the number line, that is required irrational number. B as a center, BD as a radius, draw an arc which touches the number line. Draw an arc which touches number line. లాస్ట్ పాయింట్. సో ఎక్కడైతే మనకి టచ్ చేసిందో అదే మనకి రిక్వైర్డ్ నెంబర్. E is the required number. On number line. సో E అనేది మనకు కావాల్సిన నెంబర్ లైన్ మీద, ఇక్కడ నుండి మనకి నెంబర్ లైన్ స్టార్ట్ అవుతున్నారు. సో ఇలాగే కాదు, మీకు నచ్చిన విధంగా రాయచ్చు. సో ఇదే సెంటెన్సెస్ యూజ్ చేయాలని లేదు, మీకు వచ్చిన సెంటెన్సెస్ రాసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా నేను ఇచ్చాను, ఇంకా నేను ఈజీగా రాస్తాను లేదంటే ఇంకొంచెం నేను డెప్త్గా రాస్తానంటే అది మీ ఇష్టం. మీకున్న లాంగ్వేజ్ బట్టి, మీకున్న పవర్ ఆఫ్ ది లాంగ్వేజ్ బట్టి మీరు రాయొచ్చు. సో ఈ విధంగా మనం రాసినట్లయితే సో 8 out of 8 గ్యారెంటీగా వస్తుంది. ఇది ఖచ్చితంగా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే సమ్మేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే పబ్లిక్ ఎగ్జామ్ కానీ గ్యారెంటీగా వస్తుంది అన్నమాట. సో కనుక ఈ కన్స్ట్రక్షన్, ఈ ప్రూఫ్ అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ ప్రూఫ్ చాలా నీట్గా అర్థమైతే, నేను చాలా స్లోగా చెప్పానండి ప్రతిదీ కూడా, ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుండి వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రూఫ్ అయిపోయింది. సో 4th one అనేది చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. రేషనలైజింగ్ ది డినామినేటర్స్. దీని మీనింగ్ ఏంటి? రేషనలైజ్ అంటే అర్థం ఏంటి? రేషనల్ నెంబర్. సో అంటే రేషనల్ నెంబర్ చెయ్యండి అని అర్థం. రేషనల్ నెంబర్ చేయండి. దేన్ని చేయాలి? యాజ్ ది డినామినేటర్స్ని రేషనల్ నెంబర్ చేయండి. ఎందుకు అంటే మనం √2 కానీ √3 కానీ టేబుల్స్ లేవు మనకి. సో అంటే డివిజన్ అవ్వవు. ఏవైనా న్యూమరేటర్ని మనం ఇర్రేషనల్ నెంబర్తో డివిజన్ చేయాలంటే మనకి టేబుల్స్ లేవు. సో అందుకని ఏంటంటే మనం వాటిని రేషనల్ నెంబర్గా మార్చాను అనమాట. సింపుల్ అనమాట. సో అంటే ఎప్పుడు కూడా డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు. సో ఇర్రేషనల్ నెంబర్ ఉంటే అది మనకి చేయలేం, అలాంటి సమ్స్ చేయలేం. అందుకనుక న్యూమరేటర్లో ఉంటే పర్లేదు, ఎందుకంటే వాటి వాల్యూస్ రాసి అప్పుడు మనం ఏదైనా నెంబర్తో డివిజన్ చేయొచ్చు.
కానీ డినామినేటర్లో ఉంటే మనం ఏం చేయలేం కనుక డినామినేటర్లో ఎప్పుడు ఇర్రాషనల్ నెంబర్ ఉన్నా సరే దాన్ని రేషనల్ నెంబర్గా చేయాలి. అది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో లెట్ us see. ఇక్కడ కిందన √7 ఉంది అంటే మనకి కిందన √7 ఉండకూడదు. ఇంకే నెంబర్ ఉన్నా పర్లేదు, రూట్లో లేని నెంబర్ ఏది ఉన్నా పర్లేదు. ఇప్పుడు నాకు √7 పోవాలి అంటే మనందరికీ తెలుసు √7 × √7 √7² అంటే స్క్వేర్కి రూట్కి 7 క్యాన్సిల్ అయితే 7 వస్తుంది. కనుక సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో దాన్నే మనం మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. √7 × 1 √7, √7 × √7 √7², √7², స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో √7/7. చూడండి ఇప్పుడు మనకి రేషనలైజింగ్ ది డినామినేటర్ కింద మనకి ఇచ్చిన దాంట్లో 1/√7 ఉంది. సో నేనేం చేశాను 7 చేశాను అంటే రేషనల్ నెంబర్ చేశాను అంటే సమ్ అయిపోయింది. అంటే మనం డినామినేటర్లో రేషనల్ నెంబర్ చేస్తే సమ్ అయిపోయినట్టే లెక్క మాట. నెక్స్ట్ సెకండ్, ఇప్పుడు డినామినేటర్లో ఏముంది √7 - √6 అసలు ఉండకూడదు, అసలు రూట్ వాల్యూసే ఉండకూడదు. ఇప్పుడు నేనేం చేయాలి అది పోవాలంటే? సో మనందరికీ తెలుసు అంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి. సో అప్పుడు మనకి చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడే మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం, a + b × a - b. సెకండ్ ప్రాబ్లంలో నేర్చుకున్నాం a + b × a - b, a² - b² నేర్చుకున్నాం. సో కనుక ఇక్కడ a - b ఇచ్చాడు అంటే ఏం లేదు, ఇక్కడ a + b లేదు. కనుక నేను a + b తీసుకున్నాను అనుకోండి అంటే √7 + √6 a + b √7 + √6 ఇలా తీసుకున్నాను అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఇది క్యాన్సిల్ అయితే ఇదే వస్తుంది కనుక ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు a + b × a - b ఈజీగా వస్తుంది. ఇది a + b, ఇది a - b, a² - b స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. √7 + √6 1 √7 + √6, a + b × a - b, a² - b², √7² - √6². సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో √7 + √6/7 - 6. సో √7 + √6/1. 7లో 6 తీస్తే ఎంత 1. చూడండి డినామినేటర్లో √7 - √6 అని ఇర్రాషనల్ నెంబర్ ఉంది. నేనేం చేశాను 1 చేస్తాను దాన్ని అంటే రేషనల్ నెంబర్ చేసిందంటే కదా అయిపోయింది. 1 అంటే ఏంటి 1/1 రాయొచ్చు కదా కనుక రేషనల్ నెంబర్ అయిపోయింది. ఇక్కడ ఫార్ములా రాద్దాం. సిన్స్ a - b × a + b is equal to a² - b². అంటే ఈ ఫార్ములా నేను ఇక్కడ యూజ్ చేసిన అర్థమాట. నెక్స్ట్ ఇది కూడా అంతే, √5 + √2 ఉంది. సో మనకి √5 √2లో ఉండకూడదంటే మనం తీసుకోవాల్సింది దీని ఆపోజిట్ తీసుకోవాలి. సో దీని ఆపోజిట్ ఏంటి √5 - √2 తీసుకోవాలి. సో రేషనలైజింగ్ విత్ √5 - √2 by √5 - √2. √5 - √2 1 √5 - √2 by a + b × a - b, a² - b². So √5² - √2². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో √5 - √2/5 - 2. సో 5లో 2 తీస్తే ఎంత 3 కనుక √5 - √2 /3 అయిపోయింది. ఇక్కడ ఫార్ములా రాసేయండి. సిన్స్ a + b × a - b is equal to a² - b². దట్స్ ఇట్. లాస్ట్ ప్రాబ్లం. ఇక్కడ √7 ఉండకూడదు, అసలు కింద డినామినేటర్లో √7 ఉండదు. ఎందుకంటే ఒక ఇర్రాషనల్ నెంబర్ నుండి ఒక రేషనల్ నెంబర్ తీస్తే వచ్చేది ఇర్రాషనల్ నెంబరే, అందుకని అసలు ఏం ఉండకూడదు. కనుక ఏం చేయాలి మనం √7 + 2తోని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. √7 + 1 √7 + 2 a + b × a - b లేదంటే a - b × a + b, a² - b². కనుక √7² - 2². √7 + 2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 7 వస్తుంది, 2² అంటే 4. సో √7 + 2/3. సో 3 అనేది రేషనల్ నెంబర్ కదా, సో అయిపోయింది. అక్కడ ఫార్ములా రాస్తే అయిపోద్ది. సో ఇక్కడ ఫార్ములా రాసేద్దాం. a - b ×
a plus b is equal to a square minus b square. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎక్సైజ్ నెంబర్ 1.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. రేపు మనం ఎక్సైజ్ నెంబర్ 1.5లో కలుసుకుందాం. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాం. వీడియో నచ్చితే మనకు అదేవిధంగా రూట్ 9.3 నెంబర్ లైన్ మీద డ్రా చేసాం కదా, అది కూడా మీకు నచ్చినట్లయితే కింద ఎస్ సార్, వీ అండర్స్టాండ్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, మైండ్ బ్లోయింగ్ సార్, మీకు నచ్చిన కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా మీరు మన వీడియోస్ని మీ ఊరి పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క పేరు టైప్ చేసినట్లయితే మన వీడియోస్ అంతవరకు వెళ్తుందా అని ఒక అంచనాకి వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.